సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావాల్సిందని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈడీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ప్రత్యక్షంగా విచారణకు వెళ్లాల్సిందని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో మార్చి 16న విచారణకు రమ్మని ఆదేశించింది. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే 8 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లను పాటించకపోవడంతో కేజ్రీవాల్ కు నోటీసులిచ్చింది ఢిల్లీ కోర్టు. విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు టామ్ అండ్ జెర్రీల ఫైట్ నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎంతో మందిని విచారించింది ఈడీ. కేజ్రీవాల్ కూడా ప్రత్యక్ష విచారణకు రావాలని అనేక సార్లు సమన్లిచ్చింది. అయితే రకరకాల కారణాలు చూపి విచారణకు వెళ్లలేదు కేజ్రీవాల్. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని కూడా వాదించారు. చివరికి వీడియో కాన్ఫరెన్స్ విచారణకైతే సిద్ధమంటూ తెలిపారు. దాంతో కోర్టును ఆశ్రయించింది ఈడీ. ప్రత్యక్ష విచారణకు రావాల్సిందిగా విచారణకు రావాలని ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. దీంతో ఈ నెల 16న ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు వెళ్లాల్సిందేనని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో స్థానిక కోర్టు ఆదేశాలపై కేజ్రీవాల్ ఏం చెయ్యనున్నారన్నది ఆసక్తిగా మారింది.